ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామచంద్ర శర్మ గారు. గురుగారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. అధిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సూర్యనారాయణమూర్తికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఆశీర్వచనాలు భక్తులకు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ జిల్లా నుంచి చేస్తున్నానండి. జలశ్రీ అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే అండి, సంతానం గురించి అండి. నక్షత్రం చెప్పండి. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటారండి, మా ఆయన గారిది నాదిని. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. దీర్ఘ సుమంగళీ భవ, సత్సంతాన యోగ్యత ఫల సిద్ధిరస్తు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంత్రం చెప్తాను గురుగారు. చెప్పమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేత వశీకరాయ మంత్ర యంత్ర తంత్ర దోషేదనాయ త్రైలోక్యం వస్మై నమః స్వాహ. ఈ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువు గారు. మీరు చాలా టెన్షన్లో ఆతృతతో గురువు గారి మంత్రాన్ని తప్పు చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వదేవత వశీకరాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషేదనాయ త్రైలోక్యం వస్మై నమః స్వాహ. ఆశీర్వచనం తల్లి. ఇప్పుడు మీకు సంతాన యోగం లభించాలా? అవునండి, 2 సార్లు అవాసన అయిందండి. పెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. ఏం కాదమ్మా, ఏం కాదు. ఇప్పుడు మీ నక్షత్రం ఏంటి? నా నక్షత్రం విశాఖ నక్షత్రం 3వ పాదం అండి. తులారాశి. మీ శ్రీవారి నక్షత్రం ఏంటి? ఆయన నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం అండి. తులారాశి. ఇద్దరిది తులారాశి వస్తుంది. రాశ్యాధిపతి ఇద్దరికి శుక్రుడే. నక్షత్రాధిపతి కుజుడు వారికి, నక్షత్రాధిపతి గురువు మీకు. సంతాన యోగంలో అబార్షన్స్ జరిగినాయి. ఓకే. తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది కాకినాడ జిల్లా అండి. యుగల నాగేంద్రుడు అంటే తెలుసా మీకు? తెలీదండి. యుగల నాగేంద్రుడు మీకు ఏదైనా శివాలయంలో ఉన్నటువంటి అర్చకులకు అడిగితే చెప్తారు. యుగల నాగేంద్ర స్వామి వారికి మంగళవారము రోజు కానీ ఆశ్లేష నక్షత్రము రోజు కానీ అభిషేకం చేయించుకోండి. ఒకటి, అభిషేకం చేయించుకున్న తర్వాత యుగల నాగేంద్రుడికి సంబంధించిన నవనాగశాంతి ప్రక్రియ ఉంటుంది. ఆ నవనాగశాంతి అక్కడ ఉన్నటువంటి పండితులను సంప్రదించి క్రతువులో లోపము లేకుండా ఒక్కసారి చేయించండి. చేయించిన తర్వాత వాళ్ళు పూజ అయిన తర్వాత ఒక దారం ఇస్తారు, కలశాలకు సంబంధించిన దారం. అది నడుముకు కట్టుకుంటే తప్పనిసరిగా మీకు సంతాన యోగం లభిస్తుంది. అది మంగళవారం కానీ ఆశ్లేష నక్షత్రం కానీ ఒక్కసారి సంప్రదించి పండితులను ఈ ప్రక్రియ చేసుకోండమ్మా, తప్పకుండా మేలు జరుగుతుంది. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. జగ్గైపేట ఉందండి. మీ పేరమ్మా? పేరు సీతమ్మ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సీతమ్మ గారు? మాకు గృహం అమ్మాలంటేనేమో వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు, కొనాలి. గురుగారితో మాట్లాడండి. నమస్తే రమణ గురువు గారు. నమస్తే. నమస్తే అమ్మా. నీ తల్లిదండ్రులకు నీకు సరళమ్మ గారి కోటి వందనాలండి. అమ్మా ఆశీర్వచనాలు తల్లి. ఎప్పటి నుంచో గురువు గారు మీకు కాల్ కోసం వెయిటింగ్. ఓకే గురువు గారి మంత్రం చెప్తా, గురువు గారు వినండి. గురువు గారు వింటానమ్మా.
ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్టాయ వినాశకాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్య వశమనాయ నమ స్వాహ. శుభం తల్లి. ఆశీర్వచనం. ఇల్లు అమ్మకానికి పెట్టారా? అమ్మగానికి పెడితే చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, రావట్లే మళ్ళా. మరి ఎందు గురించి అమ్మకానికి పెట్టారు? కొంచెం ఇక్కడ మీరు అప్పుడు చెప్పారండి ఇటు వాకిలి పెట్టాలని, ఇంకా పెట్టలేక అమ్మేసి ఊళ్ళో వేరే కొనుక్కుందామని. సరే, మీకు ఎన్ని రోజులల్లా అమ్ముడు పోవాలి ఇల్లు? మీరు ఎలా అంటే అలా గురువు గారు, ఎన్ని రోజులని ఏం లేదు. మళ్ళా నా కొడుక్కి మళ్ళా ఒక గృహం కావాలి గురువు గారు. తదాస్తు 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 తదాస్తు. నా కొడుక్కి ఏ దిశది కొనుక్కుంటే సరిపోతుందో అది చెప్పండి గురువు గారు, చాలు గురువు గారు. ఏమి లేదమ్మా, ఇప్పుడు అమ్మేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అందులో ఇప్పుడు వారాహి నవరాత్రులు సమయం కాబట్టి వారాహి భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు మంచి చేసేదే కాబట్టి ఒక్కసారి ఈ 9 రోజులలో వారాహి అష్టోత్తరాన్ని పఠించండి ఆ ఇంట్లో ఒకటి. దాని వలన మీకు మేలు జరుగుతుంది. ఓకేనా? ఏ దిశది కావాలా గురువు గారు కొనుక్కోవాలంటే నా కొడుక్కి? ఓకే. అబ్బాయిది పేరేంటమ్మా? రమేష్. రమేష్. పేపోరారి చిత్తార్థం కన్యా పేపోరారి. ఓకే. తులారాశి. తూర్పు ద్వారం ఉండేటట్టుగా చూసుకోండి అమ్మా. ఇప్పుడు అపార్ట్మెంట్ లో తూర్పు ద్వారం లేకుండా పైన అపార్ట్మెంట్ తూర్పు వాకిలు ఉండి ఈ దక్షిణ వైపు మెయిన్ వాకిలు ఉంటే తీసుకోవచ్చా గురువు గారు? తూర్పు ద్వారం ఉండి దక్షిణం వైపు మెయిన్ ద్వారమా? అదే బజార్ లో అన్ని అపార్ట్మెంట్లు కడతారు. అర్థమైంది. హైదరాబాద్ మనకు బజార్ తోటి సమస్య లేదు. బజారు దక్షిణం ఉన్నా కూడా పనికొస్తుందమ్మా. మీరు అపార్ట్మెంట్ లో మీ ప్రధానమైనటువంటి ద్వారము తూర్పు ఈశాన్యం ఉన్నటువంటిది మీరు తప్పనిసరిగా బాబు పేరు మీద కొనుగోలు చేయవచ్చమ్మా. ఇది ఎన్ని రోజుల్లో అమ్ముడు పోతుంది గురువు గారు? మీరు అష్టోత్తరం ఇవ్వాలనే చేయండి. వారాహి అష్టోత్తరాన్ని ఇవాళ పఠించండి. ఈ రోజు పఠించిన తర్వాత ఆ నైవేద్యం ఏం పెడతారంటే బెల్లము నైవేద్యం పెట్టండి. బెల్లం నైవేద్యం పెట్టాలి. బెల్లం నైవేద్యం పెట్టండి అంతే. చదవమంటారా గురువు గారు? అవునమ్మా, అవునమ్మా. బెల్లం నైవేద్యం పెట్టి అది తీసుకోమంటారు అంతే. కొంచెం ప్రసాదంగా స్వీకరించండి. మంచి రేట్ వస్తుంది మీకు. తొందరగా శుభవార్త వింటారు. గురువు గారు నాకు మా వారు లేరు గురువు గారు, చెయ్యొచ్చా గురువు గారు? అయ్యో చెయ్యొచ్చమ్మా. దేవుడు సేవ చేయడంలో తప్పేముంది? నేను ఒక్కదాన్నే ఉంటా గురువు గారు, అందుకని అడుగుతున్నా. అమ్మ తప్పకుండా. నేను చదువుమన్నది నేను కలశ స్థాపన చేయమని చెప్పలేదు, మూలమంత్రాలు చదువుమని చెప్పలేదు, బీజాక్షరాలు చదువుమని చెప్పలేదు, లేదా శాక్తేయ విధానంతో క్రతువు చేయమని చెప్పలేదు. అష్టోత్తరం అనేది ఎవరైనా చదవచ్చు. గంగా భాగీరథి ఎవరైనా చదవచ్చు అమ్మా. ఖచ్చితంగా చేయండి అమ్మా. ఓకే గురువు గారు. జై గురుదత్త. నమస్కారాలు. నమస్తే అమ్మా. నమస్తే. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది భూపాలపల్లి అండి. మీ పేరు? సుగుణ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు సుగుణ గారు? మా అమ్మాయి గురించి మేడం. నక్షత్రం చెప్పండి. కృతిక నక్షత్రం 3వ పాదం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మీ పాదాలకు శతకోటి వందనాలు. శివార్పణం. కృతికా నక్షత్రం, వృషభ రాశి. అవును గురువు గారు. అడగండి అమ్మా, ఏం తెలుసుకుంటారు? వివాహం కోసం గురువు గారు. సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సర్వేశ్వరుడు ఇవ్వాలమ్మా. వృషభ రాశి జాతకులకు నక్షత్రాధిపతి సూర్యుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల. గోత్రం ఏంటమ్మా? మార్కండేయ గోత్రం గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్ గురువు గారు. మేము కైలాసపురం 2 సార్లు వచ్చినాం గురువు గారు. చాలా సంతోషం అమ్మా, గుర్తుపట్టాను. కైలాసపురంలో వచ్చారు కాబట్టి మీకు మేలే జరుగుతుంది. శ్రావణ మాసము మొదటి వారము తర్వాత ఈ జాతకులకు వివాహ ప్రయత్నములో ఎటువంటి లోపము లేకుండా సాధన చేస్తే తప్పనిసరిగా వివాహం నిశ్చయం అవుతుంది. ఎలాంటి పరిష్కారములు కూడా అవసరం లేదు. మొన్న ముడుపు పూజకు వద్దాం అనుకున్నాం గురువు గారు, వీలు కాలేదు గురువు గారు. చాలా బాధపడ్డాం గురువు గారు. ఎందుకమ్మా మీరు బాధపడకండి. కైలాసపురానికి వచ్చారు కాబట్టి భగవంతుడు ఆది దంపతులు మీకు మంచి చేస్తారు. ముడుపు పూజ అనేది మొన్నటి సోమవారమే చాలా దివ్యంగా భవ్యంగా అద్భుతంగా జరిగింది. అది చివరి వారమే. 11 వారాలే గురువుగారి అనుజ్ఞ వచ్చింది. ఇప్పుడు ముడుపు పూజలో పాలు పంచుకున్నటువంటి మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఎంతమంది భగవద్బంధువులు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా గురువు గారి ద్వారా కట్టినటువంటి ముడుపులు కానీ తప్పనిసరిగా 90 రోజుల లోపు వారి మనస్సంకల్పితాలు నెరవేరుతాయి.
ఆది దంపతులైనటువంటి కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి దీవెనలతోటి ఆ ఒక్క కోరిక ఏదైతే కోరుకున్నారో తప్పనిసరిగా జయము జరుగుతుంది. ఇది సత్యమైనటువంటి మాట. ఇక రాని వాళ్ళు బాధపడకండి, తప్పనిసరిగా మీ మనస్సంకల్పితాలు కూడా నెరవేరాలని మనం కోరుకుందామమ్మ. శ్రావణ మాసం మొదటి వారం వరకు వేచి ఉండండి. జై గురుదత్త. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు మంగం మేడం, మాది వైజాగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం అదేం లేదండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. శివార్పణం. సమస్య ఏంటో చెప్పండి. ఇంతకు ముందు ఒకసారి కాల్ చేస్తే మ్యారేజ్ అవ్వలేదని పైడికెళ్ళమ్మరికి చీర చూపమన్నారు కదండి. అవును. అయితే చీర ఏమొచ్చండి, మామూలుగా మా అన్నయ్య వెళ్ళి చూపిస్తాడండి. చీర ఒకటే డిసెంబర్ 2ని చూపామండి. ఓకే. అయితే సారీను నిమ్మకాయ పెట్టమన్నారు, పెట్టలేదు. మా అన్నయ్య వెళ్ళి ఒక చీర కొనేసి ఇచ్చి వచ్చాడండి. ఓకే. అయితే మళ్ళీ నేను మామూలుగా 2వ నెలలోని విజయనగరం వెళ్ళానండి. విజయనగరం వెళ్తే అమ్మవారికి దండం పెట్టుకుంటే, పట్ల కొనుక్కుందని వెళ్తే అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తే నేను ఇలాగా ఒంట్లో ఏటో బాగోదని చూపించి హాస్పిటల్కి వెళ్ళమని థాట్ వస్తే వెళ్తే నాకు చిన్న సర్జరీ అయిందండి నాకు. ఓకే. ఇప్పుడు నాకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో తెలుసుకున్నామని ఫైబ్రాయిడ్ సర్జరీ అయిందండి నాకు. గట్టిగా మాట్లాడండి అమ్మా, క్లియర్ వాయిస్ రావటం లేదు తల్లి. ఫైబ్రాయిడ్ సర్జరీ అయిందండి నాకు. ఓకే, పెద్దది జరిగేది చిన్నగా వెళ్ళిపోయింది. ఆ పైడి తల్లి అమ్మవారి దీవెనలతోటి మీకు మంచిగా జరుగుతుంది. సారే సమర్పించారు. మీరు నిమ్మకాయలు అమ్మవారికి ఇవ్వాలి ఖచ్చితంగా. నిమ్మకాయలు ఇస్తేనే మీ మనస్సంకల్పితం నెరవేరుతుందమ్మా. మళ్ళీ వెళ్ళండి అమ్మవారి దగ్గరికి. నేను చెప్పిన ప్రకారంగా పూర్తిగా ఏదేది చెప్పానో అది చెయ్యండి. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితాలు అమ్మవారు మీకు ఇస్తుందమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ జిల్లా నుంచి చేస్తానండి. మీ పేరు? నా రాజకీయ వెంకటేశ్వరరావు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నక్షత్రం చెప్పండి మీ పాపది. 23వ తారీఖు 8వ నెల. గురుగారితో మాట్లాడండి. తులారాశి స్వాతి నక్షత్రం. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. జై స్వామి. ఓకే. అబ్బాయా అండి? అబ్బాయి అండి. అమ్మాయి పేరు? అబ్బాయి పేరు పవన్ కుమార్ అండి. అదేంటి, అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అండి, పవన్ కుమార్. పవన్ కుమార్. స్వాతి నక్షత్రము, తులారాశి. తులారాశి. మ్యారేజ్. ఓకే. వివాహ పరంగా చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా మరి? చూస్తున్నామండి. శుభమండి. మంచి పరిష్కారం చెప్తాను, శ్రద్ధగా వినండి. స్వాతి నక్షత్రానికి నక్షత్రాధిపతి రాహువు, తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు. ఏదైనా మహాదేవుడి ఆలయములో, శివ పంచాయతనమున్నటువంటి దేవాలయములో శివుడికి, పార్వతీ అమ్మవారికి అభిషేకము చేయించుకొని ఎర్రదారము శివలింగానికి అమ్మవారి చుట్టూ, విగ్రహం చుట్టూ 9 వరుసలు చుట్టండి. తర్వాత నమస్కారం చేసుకొని ఏకబిల్వము కానీ, మహాబిల్వము కానీ, మారేడుదలం కానీ, నాగమల్లె పుష్పాలు కానీ అమ్మవారికి, స్వామివారికి చరణాల దగ్గర సమర్పించండి. సమర్పించిన తర్వాత ఒక మంత్రం ఉంటుంది. మామూలుగా ఎవరైనా పురుషులు వివాహపరంగా దగ్గరికి వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయి, చాలా ప్రయత్నంలో ఉన్నారంటే ఇది చదువుకుంటే సరిపోతుంది. హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం కురుమే సదా తదామం కురు కళ్యాణి కాంతా కాంతా సుదుర్లభం. ఈ మంత్రాన్ని రోజు 3 సార్లు పఠించాలి. ఎప్పుడైతే వివాహం ఖాయమై ఓకే అవుతుందో ఈ మంత్రాన్ని మర్చిపోవాలి. అలా చేయండి. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అమ్మ, హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. నక్షత్రం చెప్పండి. 2004. నక్షత్రం తెలీదా? మా గురుగారితో మాట్లాడండి మేడం. చెప్పమ్మా. 2004 మే 9. ఓకే. 9వ తేదీ గురువు గారు. మే 9 అని చెప్పినావు, అర్థమైపోయింది. సమయం చెప్పండి.
సమయం ఉదయం 9 గంటలకు గురువు గారు. ఏం కావాలి ఇప్పుడు, ఏం తెలుసుకోవాలి? పాప న్యూట్రిషన్ డిగ్రీ చదువుతుంది. ఓకే. పాప భవిష్యత్తు ఎట్టుంది? ఆ పాప భవిష్యత్తు ఎలా ఉంది? రాబోయే రోజులలో ఎంత అద్భుతమైనటువంటి విజయాలు రావాలని చూస్తున్నారు. రావాలి, అంతే కదా? ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ రాంపల్లి నుంచి మాట్లాడుతున్నా గురువు. ఓకే, రాంపల్లి నుంచి మాట్లాడుతున్నారు. అమ్మాయికి ఇప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత యోగములు అద్భుతంగా రాబోతున్నాయి. ఈ 3 సంవత్సరాల లోపు కొంతవరకు ఏదైనా విద్యలో కానీ, జ్ఞాపక శక్తిలో కానీ, సాధన చేయటంలో కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మాత్రము ఓ పరిష్కారం చెప్తాను, అది చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ఇంత ముందు కూడా చేసిన గురుగారు. పెద్ద అబ్బాయి గురించి, మా చిన్న అబ్బాయి నీటి గురించి. మంచి జరిగిందా మరి? రాసిండు. చిన్న అబ్బాయికి అనుకున్న మార్కులు రాలేదు గురువు గారు. ఏది, నీట్ పరంగానా? నీటి పరంగా. పెద్ద అబ్బాయికి ఏమో కుజదోషం ఉంది, నిమ్మకాయ దీపారాధన 4 మంగళవారాలు పెట్టమని చెప్పారు. చేపించిన గురువు గారు. అమ్మవారి దేవాలయంలో పెట్టారా? సుబ్రహ్మణ్య స్వామి పనికొస్తుందమ్మా. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ మాంగళిక దోషంలో ఉన్నటువంటి వారు ఈ 2 ఆలయంలో దీపారాధన వెలిగించడం వలన మాతులింగ ఫలములో ఆ అమంగళము తొలగిపోయి మంగళకరమైనటువంటి విజయాలు వస్తాయి. ఇప్పుడు ఈ జాతకులకు మంచి జరగాలంటే మీకు కీసరగుట్ట ఎంత దూరం? దగ్గరే గురువు గారు. ఒక సోమవారం వెళ్ళి మారేడు దళాలతోటి తేనెలో ముంచి స్వామివారికి అభిషేకం చేపించు. ఆ తదనంతరం ఈ జాతకులకు అద్భుతంగా శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. విద్యలో గుర్తింపు వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అనుకున్నది సాధిస్తుంది. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి సర్వేశ్వరరావు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. నక్షత్రం చెప్పండి. 8-10-2007. గురుగారితో మాట్లాడండి. సర్వేశ్వరరావు గారు చెప్పండి. 8-10-2007 అండి. ఓకే, పేరు. ఓకే, సమయం చెప్పండి. అయిపోయింది. మా అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటదండి? సమయం ఏంటి? ఉదయమా సాయంత్రమా? మధ్యాహ్నం 2 ఓకే. నక్షత్రం ఏంటి? నక్షత్రం పునర్వసు. మిథున రాశి చూసుకుంటున్నారా, కర్కాటక రాశియా? ఏదో చూసుకోలేదు. డేట్ ఆఫ్ బర్త్ మటుకు అదేనండి, 8-10-2007. ఓకే. పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశికి వస్తాయి. 4వ పాదము పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటక రాశికి వస్తుంది. అప్పుడు అమ్మాయి బక్కగా పొడుగ్గా ఉంటుందా? బక్కగా పొడుగ్గా ఉంటుందండి. సరే, ఇప్పుడు ఏం చదువుకుంటుంది? ఇంటర్ అయిపోయింది. అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇంటర్లో అన్ని సబ్జెక్టులు వెళ్ళి మరి నెక్స్ట్ చదువులోకి వెళుతుందా? వెళ్తుంది. 9 మార్కులు వచ్చినాయండి. ఓ, చాలా సంతోషం. ఇప్పుడు బీటెక్ పరంగా వెళ్తుందా? వెళ్ళాలి. ఎట్లుంటుంది భవిష్యత్తు? బీటెక్లో ఏం తీసుకుంటుంది? అది సిఎస్సి. ఓకే. మరి ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా ఈ అమ్మాయి. కంప్యూటర్ కావాలని తీసుకుంటుందండి. ఓకే, అందులో కూడా గుర్తింపు వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంకా అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది. పునర్వసు నక్షత్రం అనేది ఆ సబ్జెక్టు కఠినమైందైనా కూడా సాధించే అవకాశంలో ఉన్నటువంటి నక్షత్రంలో జన్మించింది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయమనండి. ఏదేమైనా అమ్మాయి జాతకంలో మాత్రము అద్భుతమైనటువంటి సరస్వతి యోగముతోటి కూడుకున్నటువంటి జాతకురాలు కాబట్టి మహర్జాతకురాలే. సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. భగవంతుడి అనుగ్రహం నిండుగా ఉంటుంది. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సునీత అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. మా బాబు నక్షత్రం స్వాతి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త గురు గారు. స్వాతి నక్షత్రము తులారాశియా? తులారాశి గురువు గారు. ఏం తెలుసుకుంటావమ్మా కుమారుడు గురించి? కొంచెం చాలా అల్లరి బాగా చేస్తాడు గురుగారు, చెప్పింది వినడు. ఎంత వయసు ఉంటుందమ్మా? 9 years గురువు గారు. పిల్లలు 2017 June 6th. పిల్లలు అల్లరి చేస్తేనే కదమ్మా ఇల్లు ఆనందంగా ఉంటది. చెప్పింది అస్సలు వినడు గురువు గారు. అసలు ఎలా ఉంటుంది తనది? ఏది చేయొద్దంటే వాళ్ళు చేసి చూపేది, ముట్టుకోవద్దంటే ముట్టుకొని చూపేది. ఏం కాదమ్మా, మీరు భయపడకండి. మంచి నక్షత్రం, మంచి జన్మరాశిలో జన్మించారు. స్వాతి నక్షత్రం కదా. అవునవును గురువు. తులారాశి అమ్మ. 12 సంవత్సరాల తర్వాత ఈ జాతకులకు గజకేసరి యోగము వర్తిస్తుంది.
12 సంవత్సరాల తర్వాత విద్యలో కావచ్చు, ఉన్నతమైనటువంటి చదువుల పరంగా కావచ్చు, జ్ఞాపక శక్తి పరంగా కావచ్చు, అనేక కళల యందు నైపుణ్యత ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాశిలో జన్మించారు. 12 సంవత్సరాల వరకు ఏది చేసినా అలా సైలెంట్గా ఉండండి. ఆ తర్వాత మీరే చూస్తారు, ఆనందపడిపోతారు. సరేనా? సంతోషం గురుగారు. జై గురుదత్త ఆశీర్వచనం తల్లి. గురుగారు నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. మరికి మీ పేరు? శంకుబాయ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఉమ్, వెంకట చైతన్య. ఉమ్. నక్షత్రం మూల నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జయ గురు దత్త. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఆ, మూలా నక్షత్రము మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. మూలా నక్షత్ర జాతకుల గురించి ఏమడుగుతారమ్మా? మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ కుదరలేదు. ఒక అమ్మాయిని అనుకున్నాడు కానీ అది ఆ అమ్మాయి కూడా చేసుకొని అంటుంది. ఆ అమ్మాయి వేరే అమ్మాయిలను చూస్తలేదని. గోత్రం ఏందమ్మా? పసుపునూరల గోత్రం. ఏం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వెనుకంజలో పడ్డా కూడా మళ్ళీ సంబంధాలు వస్తాయమ్మా. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి గురువు కాబట్టి ఓ చిన్న పరిహారం చేయించండి. ఒకసారి గానగాపుర క్షేత్రానికి తీసుకెళ్ళండి. పున్నమ రోజు తీసుకెళ్ళండి. పున్నమ రోజు తీసుకెళ్ళి నదిలో స్నానం చేయించి పోయొచ్చిండు గురువు గారు. నేను చెప్పింది మొత్తం ఇంత. గానగాపూర్ మత్సాలు పోయొచ్చాను. మత్స్యసార్లు పోయించినాక మన ఫోన్ ఎందుకు చేసినావు నాకు? అమ్మా వింటున్నావా? హలో హలో గురువు గారు. మస్తు సార్లు అంటే 2 లక్షల సార్లు పోయిండా? పోయిండు 10 సార్లు పోయిండో 11 సార్లు పోయొచ్చి. ఏం చేసిండు అక్కడ పోయి? ఏం చేసిండు? పూజ చేసి వచ్చిందంట. ఏం పూజ చేసిండు? ఏం చెప్పాడు మాకు? దాంతోనే మనసు పడతలేదు. ఎంత ఉన్న అబ్బాయిలే పెళ్లిళ్ళు అవుతున్నాయి. నీ కర్మ తొలగిపోలేదు. ఇంకా నీ కొడుకు కర్మ కూడా తొలగిపోలే. గురువు గారు చెప్పే పరిష్కారంకు మధ్యలో ఆటంకం లాగా నువ్వు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టావు కాబట్టి పరిష్కారం లేదు. జై గురుదత్త. గురుగారు మన కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు ఆదర్శ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అండి? నా గురించి మేడం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మేడం. టీవీ నుంచి దూరంగా వచ్చేసి గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరిదండి? జ్యేష్ఠ నక్షత్రం నాటి గురుగారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు నేను అదే ఇప్పుడు సిఏ చేస్తున్నా గురుగారు. ఓకే. ఆ సిఏ దిగ్విజయంగా పూర్తి చేయాలని అనుకుంటున్నా గురుగారు. ఓకే. ఎన్నో సంవత్సరం ఇది? ఇది ఇంకా ఫస్ట్ సంవత్సరం గురుగారు. ఎలా ఉంది సబ్జెక్టు పరంగా? చదువుతున్నప్పుడు జ్ఞాపక శక్తి పరంగా ఇబ్బందులు వస్తున్నాయా? అవును గురుగారు. ఓకే. ఎక్కడ చదువుకుంటున్నారు? నేను ఇప్పుడు గుంటూరులో చదువుకుంటున్నా గురుగారు. ఓకే, తప్పకుండా మీకు మంచి జరగాలి. చాలా మంచి సబ్జెక్టు మీరు చదువుకునేది. భారతదేశానికి సేవ చేసేంత గొప్ప సబ్జెక్టు. తప్పకుండా మీరు అందులో అడుగు ముందుకు వేస్తూ సాధన చేస్తూ వెళ్ళండి. చాలా మంచి జాతకులు, మీరు సాధించే అవకాశం కనబడుతుంది. ఒక మంచి మంత్రం చెప్తాను, అది రోజు 3 సార్లు చదువుకోండి. ఐం అనేటువంటి బీజాక్షరాన్ని స్నానము చేసిన తదనంతరము 3 సార్లు పఠించండి చాలు. అది పఠిస్తే మీరు చదివే చదువులో అత్యున్నతమైనటువంటి చదువుల తల్లి దీవెనలతో పాటు అనుకున్నది సాధిస్తారు. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు సూర్యకుమార్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మనవరాలి గురించి అండి. నక్షత్రం చెప్పండి. నా ధరణి నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి.
ఆశీర్వచనాలమ్మా, శ్రీ గురుదత్త. ఆశీర్వచనాలు. భరణీ నక్షత్రము, మేషరాశి. గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలండి. శివార్పణమమ్మ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాలు గురించి అండి. అడగండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిందండి. ఇప్పుడు అభివృద్ధిలో ఎక్కడ సీట్ వచ్చింది, వెళ్తానంటుందండి. ఓకే. మనకి కొంచెం దూర ప్రదేశం కదా, పర్వాలేదా వెళ్ళొచ్చని మీతో మాట్లాడదామనండి. అమ్మ, 64 కళల యందు నైపుణ్యత ఉన్నటువంటి నక్షత్రంలో జన్మించింది. ఆ జాతకులు ఎక్కడ పంపించినా కూడా ఎటువంటి సమస్యలు రావు. తప్పనిసరిగా ధైర్యంగా పంపించండి. సరేనా? పంపించండి అమ్మా, పంపించవచ్చు. గురువు గారు మంత్రం చెప్తానండి. చెప్పమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్రతంత్ర దోష ఛేదనాయ త్రైలోకమనయ గురు స్వాహ. వశమానాయ నమస్వాహ. శుభం తల్లి, ఆశీర్వచనం. జై గురుదత్త. గురుగారు, ఆషాఢ మాసం అంటే టక్కున అందరికీ వచ్చే సందేహము, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు కోడలు అత్తగారి ముఖం చూడకూడదు, అత్తగారింట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కదా ఈ మాసాంతము. ఎందుకని గురుగారు, అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది? ఆషాఢ మాసం అనేది ముందుగా ఏదో పనికిరాని మాసము, శూన్య మాసం అని అందరికీ తెలుసు. ఆషాఢ మాసం అనేది అత్త ముఖము చూస్తే కోడలికి ఏమవుతుంది, కోడలు ముఖము చూస్తే అత్తకి ఏమవుతుంది అనేది ఆ ఆలోచన తప్పు. ఆషాఢ మాసంలో అత్త ముఖము చూడకూడదు అనేటువంటిది మనకు ఆనవాయితీ. అసలు విషయం పరిగణంలోకి తీసుకుంటే, ఒక వ్యవసాయ కుటుంబం ఉందనుకోండి, మనము వ్యవసాయ రంగంలోకి వెళ్దాం. వ్యవసాయ కుటుంబం ఉంది. ఆషాఢ మాసంలోనే మనము ఇది నాటు వేయడం కానీ, లేదా వరికి సంబంధించినటువంటి ధాన్యము కొనుగోలు చేయడం కానీ, ఆ వరి ధాన్యము తెచ్చి ఆ వరికి సంబంధించింది తూకము అంటారు కదా, ఆ రెడీ చేసుకోవడం కానీ, పొలమును దున్నడం కానీ, నీళ్లు పెట్టడం కానీ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆషాఢ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు, భార్యాభర్తలు అంటే ఎవరు? అత్త మామ అనుకుందాం. ఆ ఇద్దరు కష్టపడితేనే కదా పొలము అవుతుంది. అయితే ఆ సమయంలో వివాహమైంది. ఎవరికైంది? కొడుకుకు వివాహమైంది. కొడుకుకు వివాహమైనప్పుడు కోడలు వచ్చింది కదా ఇంటికి. వచ్చినప్పుడు ఆషాఢ మాసములో మనము ధాన్యము కొనుగోలు చేసి తూకము వేసి పొలము దున్నుకొని ఎరువు పూర్తిగా పొలములో చల్లుకొని ఎన్నో పనులుంటాయి. తర్వాత తూకము మొలసిన తర్వాత ఆషాఢ మాసములో ఈ 4 వారాలలో తూకము మొలసిన తర్వాత నాటు వేయడం ఉంటుంది. ఉన్నప్పుడు నూతనంగా వివాహమైనటువంటి ఈ దంపతులు ఖచ్చితంగా అత్తమామకు సహాయం చేయాలి. అత్తమామ ఎప్పుడు లేస్తారు? తూకం రెడీ అయిందని ఉదయం తెల్లవారుజామునే లేస్తారు, బావి దగ్గరికి పోవడం ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళిద్దరూ బావి దగ్గరికి పోయినప్పుడు ఈ నూతన దంపతులు లేవగలుగుతారా? లేవలేరు కదా, పడుకుంటారు కదా, పడుకొనే ఉంటారు కదా. అందుగురించే మనము ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది ఉండొద్దు, కొడుకు కూడా తండ్రికి సహాయం చేయాలని, కొడుకు కూడా తల్లికి సహాయం చేయాలి, ఆ వ్యవసాయ రంగంలో ఆ ఇద్దరితో పాటు కొడుకు కూడా సేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశముతోటి ఆషాఢ మాసములో అత్త ముఖము చూడకూడదని ఒక నియమము పెట్టుకొని ఆ కోడలను ఎటు పంపిస్తారు? తల్లిగారింటికి పంపిస్తారు. ఆ కోడలు కూడా ఎంతో ఆనందంగా వెళ్తుంది. ఎందు గురించి అంటే ఎక్కడ వెళ్తుంది? తల్లిగారింటికి. మరి కోడలు ఎందు గురించి వెళ్తుంది? ఆ విషయం కోడలకు తెలియదు. ఎందు గురించి వెళ్తుందంటే ఇప్పుడు నేను చెప్పింది, వాళ్ళ అత్తమామ పనికి వెళ్తే నా భర్త లేవడు కదా, మరి అంత ప్రొద్దున లేవడు కదా, ఆ తప్పు నా మీదకి వస్తుందేమో అని చెప్పి నేను వెళుతున్నాననేటువంటి ఒక సంకల్పంతో వెళ్ళాలి. వాస్తవానికి ఆషాఢ మాసము ఖచ్చితంగా ఇదే పద్ధతి పాటిస్తారు ఎవరైనా. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు వరి నాటేసుకోవాలి కాబట్టి కొడుకు కూడా తల్లిదండ్రులకు అందరం కలిసి సహాయం చేసుకుంటేనే ఆ పంట పైకి వస్తుంది, ఆ పంట కొన్ని వందల మందికి తినిపించవచ్చు. అలాగే ఆషాఢ పట్టి అని ఉంటుంది. ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళ్ళి ఆషాఢ పట్టి వీలు పెట్టాలి. శ్రావణ పట్టికి ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ పట్టి వీలు పెట్టాలి. అంతే తప్ప ఇప్పుడు 7 సముద్రాలు దాటిన అమెరికాలో ఉన్నటువంటి నూతనంగా వివాహం చేసుకున్నటువంటి భగవద్బంధువులు ఎంతోమంది ఉన్నారు. లేదా మన రాష్ట్రంలోనే 2 రాష్ట్రాలలో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అమరావతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు,
అమరావతిలో హైదరాబాద్లో నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు అత్త ముఖము చూడకుంటే చాలు. అత్త ఎక్కడ ఉంటుంది? గ్రామాలలో ఉంటుంది వాళ్ళ ఊర్లో. కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉండవచ్చు, దోషము లేదు. అదొకటి నియమం పెట్టుకోండి. జయ గురుదత్త. అలాగే గురుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదా. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, వినిపిస్తుందండి, చెప్పండి మీ పేరు. నా పేరు మురళి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మురళి గారు? మా అమ్మాయి గురించి. నక్షత్రం చెప్పండి. హలో, వినిపిస్తుందండి, నక్షత్రం చెప్పండి మీ పాపది. అవునండి, నా పేరు మురళి. టీవీ చూడద్దు. జై గురుదత్త. జై గురుదత్త. మీ పాదములకు శతకోటి వందనం. శివార్పణం. మురళి గారు, మీ పాప గురించి తెలుసుకుంటారా? మా పాప గురించి గురుగారు. నక్షత్రం చెప్పండి. 23వ తారీఖు ఓకే. 10వ నెల ఓకే. 1999. ఓకే. శరణ్య పేరు. ఓకే. మా పాప వివాహం గురించి గురుగారు. చూస్తున్నారా సంబంధాలు? చూస్తున్నాం గురుగారు. గోత్రం ఏంటి? గోత్రం పునశిల గోత్రం గురుగారు. ఓకే, పునగశిల గోత్రం. వైశ్యులా? అవును గురుగారు. ఓకే. మరి శరణ్య నక్షత్రం ఏంటి? శరణ్య నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం గురుగారు. ఓకే, మీనరాశియా? అవును గురుగారు. సంబంధాలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఒక సంవత్సరం అంటే ఒక 7-8 నెలల నుంచి గురువు గారు. అమ్మాయికి కాస్త కోపం ఉందా? ఏం లేదు గురువు గారు. సంతోషం, బయటపడ్డావు. అలాగే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుందా? గురుగారు, ఉన్నది ఉన్నట్టుగా క్లుప్తంగా మాట్లాడుతుందా? 99% అయితే ఎటు దాపరితం లేకుండానే చెప్పు. సంతోషం, ఇందులో కూడా బయటపడ్డావు. ఎలాంటి గ్రహ దోషాలు కూడా లేవు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది మనుగురు గురువు గారు. ఓకే. మీ దగ్గరలో దుర్గాదేవి ఆలయం ఉందా? ఉన్నదయ్య. అష్టమి రోజు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అష్టమి రోజు అర్గలా స్తోత్ర పారాయణము దుర్గాదేవి ఆలయములో కూర్చొని అమ్మాయి చేత చదివిపిస్తే గనక అమ్మాయి వివాహము మళ్ళీ అష్టమి తిరిగి రాకముందే ఖచ్చితంగా ఖాయమవుతుంది. అంటే గురువు గారు, అమ్మాయి లేదు గురువు గారు. ఎక్కడ? బెంగళూరులో ఉంటుంది అమ్మాయి. బెంగళూరులో జాబ్ చేస్తాను. అమ్మాయి ఉన్న చోట దుర్గాదేవి ఆలయం ఉందా అడగండి. అలాగే ఉంటే అర్గలా స్తోత్రం అదొకటి రాసి పెట్టుకోండి అంతే. అర్గలా స్తోత్రం. ఓకే. సమయం కూడా ఆమె ఇష్టమే. ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి తెల్లవారుజామునైనా సరే, వచ్చిన తర్వాత సాయంకాలం అయినా సరే ఆ దేవాలయములో కూర్చొని చదవాలంతే. జై గురుదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. హస్త నక్షత్రం, కన్యా రాశి అండి. గురుగారితో మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారికి విజయీ భవ. ధన్యవాదములు గురువు గారు. నమస్కారం. మీ పాద పద్మములో ఉన్న శిరస్సు శివార్పణం. హస్తా నక్షత్రము, కన్యారాశి జాతకులు. అడగండి రెడ్డి గారు, ఏం తెలుసుకుంటారు? గురువు గారు, మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. సంవత్సరం అవుతుంది వచ్చి. ఓకే. అయితే ఇల్లు తీసుకుందామని ప్లానింగ్ లో ఉన్నాం గురువు గారు. ఓకే. అయితే ఇప్పుడు ఇల్లు తీసుకుందామని వెళ్తుంటే కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. అంటే బిల్డర్ దగ్గర నుంచి కానీ ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటి ఆటంకాలు వస్తున్నాయి. ఓకే. మీకు ఆటంకాలు రాకుండా నూతన స్వగృహ ప్రాప్తి లభించాలి అనుకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ దయ వలన ఉద్యోగం వచ్చింది అనొద్దు. నా దయ కాదు, గురువు గారి దయ, ఈశ్వరుడి దయ అనాలి అంతే. ఈశ్వర కృపతోటే జరిగిందని చెప్పాలి. సరే గురుగారు. ఒకటి అందులో మీరు ఖచ్చితంగా ఈశ్వర కృప అనండి. ఈశ్వర కృప. ఇది ఈశ్వరుడు చెప్పిన పరిహారమే నేను చెప్పాను, అంతే, నాదేం లేదు. రెండవది, మీకు గృహప్రాప్తి ఉంది. శ్రావణ మాసము 2వ శుక్రవారము తరువాత ప్రారంభించండి. ఎక్కడ సమస్యలు రావు. మంచి గృహము కొనుగోలు చేస్తారు. అద్భుతమైనటువంటి గృహప్రవేశం చేస్తారు. నేను మీకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఇస్తున్నాను. ఓకేనా? ఓకే గురుగారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. చెమకము అంటే నమ్మకము, చెమకము రెండు ఉంటాయి. చెమకములో నేను ఒక పనస పేరు చెప్తాను, అది వినండి. ఏ రోజు వింటారంటే ప్రతి సోమవారం వినండి ఈ 2-3 మాసాలు. ఓకేనా? సరే గురుగారు. చమకములో చివరి పనస ఏకాచమే త్రిశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే
ఈ మంత్రం ఉంటుంది, ఒక 2.5-3 నిమిషాలు ఉంటుందండి. అది వినండి చాలంటే, మీరు చదవకూడదు, వినండి, శ్రవణం చేయండి. మీకు తప్పనిసరిగా స్వగృహ ప్రాప్తి లభిస్తుంది. జయం జై గురు దత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్పండి. డేట్ చెప్తానండి, నక్షత్రం తెలియదు. గురుగారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి తల్లి. నమస్తే గురువు గారు. పాపది చెప్పండి చెప్పండి, మళ్ళీ 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 పెంచుకుంటూ వెళ్ళి చెప్పండి. 3/2002 అండి. ఓకే. 12:30 కండి. ఓకే. తెల్లవారితే సోమవారము. ఓకే. అమ్మాయి బీటెక్ అయిపోయి 2 years అయిందండి. ఓకే. జాబ్ కోసం చూస్తున్నామండి, రాలేదు. ఓకే, ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉన్నారు, తప్పకుండా వస్తుందమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రకాశం జిల్లా అండి, ఒంగోలు దగ్గర పల్లెటూరు. ఓకే, మీ దగ్గర గణపతి దేవాలయం ఉందా? లేదండి. ఊర్లో గణపతి దేవాలయం లేని ఊరు ఉంటుందా అండి? అంటే గుడిలో, రామాలయంలో, శివాలయంలో గణపతి దేవుడు అంతే ఉంటుంది కదమ్మా. గణపతి దేవాలయంలో బుధవారం రోజు ఒక 3 పసుపు కొమ్ములు అమ్మా, 3 పసుపు కొమ్ములు గరిక స్వామివారికి సమర్పించి 3 ప్రదక్షిణాలు 3 గుంజీలు తీసి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఇవ్వమని అమ్మాయి గనక ఈ ప్రక్రియ, ఈ పరిహారము చేస్తే తప్పనిసరిగా ఉద్యోగము వస్తుంది. ఓకేనా? ఓకే. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మా వినిపిస్తుంది, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో వినిపిస్తుందమ్మా, మీ పేరు? నా పేరు లత మేడం. నమస్కారం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లత గారు? హలో వినిపిస్తుందమ్మా, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి తెలుసుకుందామని. నక్షత్రం చెప్పండి. 21/12/1999 మేడం. టైం చెప్పండి. టైం 2:25. గురుగారితో మాట్లాడండి. మధ్యాహ్నం. అమ్మా జై గురుదత్త. హలో నమస్కారం గురుగారు, పాదములకు నమస్కారం. అమ్మా జై గురుదత్త. వచ్చిన గురుగారు, చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. వచ్చిన ఫ్యామిలీ మొత్తం వచ్చిన 7 గురుగారు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ ముడుపు పూజ రోజు వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మళ్ళీ వస్తాం గురుగారు. ఇప్పుడు ముడుపు పూజలో మీ కోరికలు నెరవేరే సమయము ఆసన్నం అవుతుంది, దగ్గరికి వచ్చేసింది. ఇక భగవద్బంధువులు ముడుపు పూజలో రేపటి రోజు కూడా ఈ ముడుపు పూజలు సక్సెస్ కావాలని చెప్పి మూలమంత్రములతోటి పారాయణములు జరుగుతున్నాయి మన కైలాసపురంలో. ఈ 11 వారాలలో ముడుపు పూజలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గురువు గారి ద్వారా కట్టించుకున్నటువంటి ముడుపులు కానీ వారి యొక్క మనస్సంకల్పితాలు నెరవేరడానికి ఆమ్నాయ మందార ప్రక్రియ అని ఒకటి ఉంటుందమ్మా. అందులో ఆమ్నాయ మందార ప్రక్రియలో పూర్వామ్నాయము, దక్షిణామ్నాయము, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయము, శక్తిన్యాస పారాయణము, ఇవి పారాయణాలు రేపు చేయడం జరుగుతుంది. రేపు ఈ పారాయణాలు జరిగిన క్షణమే ఇక ఆ గెలుపుకు మనము దగ్గరగా చేరుతూ ఉంటామమ్మా. ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదత్త. ఇప్పుడు మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకుంటారు? బాబు ఎడిటింగ్ చేస్తుండు హైదరాబాద్ లో. విజయం సాధించాలని మీరు ఆశీర్వదించండి గురువు గారు. విజయోస్తు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దిగ్విజయంగా విజయము సాధించాలని మనస్ఫూర్తిగా అనేక అనేక ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో గురుగారు. హలో హలో గురుగారు. నమస్తే అండి, మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో వినిపిస్తుందమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇంకా నిజామాబాద్ నుంచి మేడం. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానీ 99 7వ నెల 18వ తారీఖు. ఓకే. గురుగారితో మాట్లాడండి. అడగమ్మా, ఏం తెలుసుకుంటావు? అడుగు తల్లి.
అదే గురుగారు బాబుకు మరి అది నాగదోషం ఉన్నదని అంటున్నారు గురుగారు. ఎవరంటున్నారు? మా అక్క వేరే తడ చూపించిందట ఇట్లా జాబ్ కోసం నేను వచ్చిన కదా గురుగారు దగ్గరికి. యాడికి వచ్చినావు? కైలాసపురం వచ్చిన గురుగారు. అట్లా కాదమ్మా, నువ్వు వచ్చినావు కరెక్టే. ఇప్పుడు టీవీలో నేను కనబడుతున్నా, నువ్వు నాకు కనబడతలేవు కదా తల్లి, నేను ఎట్లా గుర్తుపట్టాలి? అక్కడ హోమం కూడా చేసిన గురుగారు మనం హైదరాబాద్. ఏమి కాదమ్మా, మంచి జరుగుతుంది. నాగదోషం ఉన్నా భయపడవలసిన పని లేదు, మీకు మంచి జరుగుతుంది. ఆ అబ్బాయి విషయంలో చింతించకండి, సరేనా? అదే గురుగారు నాకు భయం అవుతుంది. మరి అసలు భయపడకండి, ఎలాంటి దోషాలున్నా భయపడొద్దు. ఆ దోషాలకు సంబంధించిన పరిహారములు భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. స్వశాస్త్రీయంగా ఆ క్రతువును పద్ధతిగా చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏ దోషం ఉన్నా యోగములోకి వెళ్ళిపోతుంది. ఎవరు ఎలాంటి దోషాలు ఉన్నాయని చెప్పినా కూడా ధైర్యంగా ధర్మాన్ని కాపాడుతూ ముందుకు నడవండి. ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. శుభం. జై గురుదత్త. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సింధురా అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చందన గారు? అక్కయ్య గురించి తెలుసుకున్నాను. నక్షత్రం చెప్పండి. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం. గురుగారితో మాట్లాడండి. అడుగు తల్లి. పూర్వాషాఢ నక్షత్రం. గురుగారు, మీ కాళ్ళకు పాదాభివందనం. శివార్పణం. శివార్పణం. అక్కయ్య గురించి, వివాహం గురించి తెలుసుకుందామని. ఇప్పుడు అక్కయ్యకి వివాహం అయితే తర్వాత నీవు చేసుకోవచ్చానా? లేదు, నాకు ఫస్ట్ జాబ్ తర్వాతనే. సరే సరే. అక్కయ్య పేరేంటమ్మా? సరిత. సరిత. మీ పేరు? సింధూరా. సింధూరా. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న బంగారు పని చేస్తుంటారా? ఓకే, గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్. అమ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మ హౌస్ వైఫ్. ఓకే. అమ్మకు సహాయం చేస్తావా అప్పుడప్పుడు? చేస్తా గురుగారు. ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. చెయ్యాల తల్లి, ఖచ్చితంగా. ఇప్పటి పిల్లలు ఎవరైనా సరే ఖాళీ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులు నేర్చుకోవాలమ్మా. ఓకే. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం అక్కయ్యది. అక్కది 1వ పాదం. 1వ పాదం నక్షత్రం, ధనస్సు రాశి. ఓ, చాలా ఆనందం. సంబంధాలు చూస్తున్నారా మరి? చూస్తున్నారు గురుగారు. ఓకే. 1 year అవుతుంది, 1 year నుంచి చూస్తున్నారు. ఓకే ఓకే, అయిపోతుంది లేండి. మంచి పరిహారం ఇచ్చేస్తాను. తెల్లటి వస్త్రము అంటే కండువ కావచ్చు, ఒక టవల్ కావచ్చు, తెల్లగా ఉండాలి. బార్డర్ కూడా ఉండొద్దమ్మా, బార్డర్ కూడా కలర్లో ఉండొద్దు. తెలుపు వస్త్రము చిన్నగా ఒక టవల్ అంతా తీసుకోండి. శుక్రవారం రోజు అందులో తెల్లటి పుష్పాలు, బొబ్బెర్లు, ఒక సేరుంబావు, కిలోంబావు అందులో పోసి, నందివర్ధన పుష్పాలు అందులో వేసి 20 ప్రదక్షిణాలు ఏదైనా అమ్మవారి గుడిలో, అంటే లలితా పరమేశ్వరి కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, ఎవరైనా అమ్మవారి గుడిలో అది చేతిలో పట్టుకొని 20 ప్రదక్షిణాలు చేయమనండి. చేసి నవగ్రహ దేవాలయము ఉన్న దగ్గర, శుక్రుడి దగ్గర ఆ మూటను అక్కడ పెట్టి దండం పెట్టుకోమని చెప్పండి. 20 రోజుల లోపు చాలా అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది. సరేనా? సింధూరా, సింధూజా? సింధూరా. నువ్వేం చదువుకుంటున్నావు తల్లి? నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా గురుగారు. ఓ, చాలా సంతోషం. సకల విద్యా యశో ధైర్యతా సిద్ధిరస్తు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించుకొని మీ కుటుంబ గౌరవాన్ని ఖచ్చితంగా మీరిద్దరు కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్కారం మేడం, నా పేరు గీత, భువనగిరి నుంచి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు గీత, భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎవరి గురించి? మా అక్క కూతురు గురించి మేడం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. గురుగారితో మాట్లాడండి. గీతమ్మా, బాగున్నావా? బాగున్నా గురువు గారు, మీరు బాగున్నారా గురువు గారు? స్వామి దయా అమ్మా, అయ్యప్ప స్వామి దయా, లక్ష్మీ నారసింహుడు స్వామి దయా. చెప్పమ్మా. చల్లగా ఉండాలి గురుగారు. అమ్మా చెప్పండి, అక్కయ్య కూతురుకి ఏం కావాలి? అయితే అమ్మాయి జాతకం, అబ్బాయికి అమ్మాయికి గొడవ ఉందని చెప్పినాగా గురుగారు. అవును, విన్నానమ్మా. అయితే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురుగారు. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరి పేర్ల పైన చూసుకొని ఇద్దరు సఖ్యతగా ఉంటారా లేదా చెప్పొచ్చమ్మా. అయితే అబ్బాయి ఎట్టి మొన్న మళ్ళీ మీకు కాల్ వచ్చినాక కూడా పంచాయి పెడితే వద్దని వెళ్ళిపోతుంది గురుగారు. ఓకే. అందుకని అమ్మాయికి ఇంకో వివాహం ఏమైనా ఉందా? ఒకసారి ఆయన అమ్మ, వాస్తవానికి ఒక అమ్మాయి నాకు భర్త వద్దు, నేను ఆయనతోటి అనుభవించిన నరకం చాలా గొప్పది అన్న భావన అమ్మాయి లోపల కలిగితే
ఆంతరంగికంగా ఎన్ని సమస్యలతోటి సతమతమవుతుందో, ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడ్డదో, ఎంత నరకం అనుభవించిందో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఏ పుణ్యస్త్రీ అయినా కూడా నాకు ఆ భర్త వద్దు అని ఎవ్వరు అనరు, ఎంతో పెద్ద ఇబ్బందులు పెడితే తప్ప. అమ్మాయి పక్కన ఉంది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం ముగించుకొని ఫర్దర్గా నెక్స్ట్ వివాహం చేసుకోండి అమ్మా, మంచి జరుగుతుంది. జై గురుదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా. టీవీ చూడొద్దు, టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాంపల్లి నుంచి, ఇక్కడ కీసర దగ్గర రాంపల్లి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ పేరు? నా పేరు మీనాక్షి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకే గృహయోగం గురించి తెలుసుకుందామని కాల్ చేస్తున్నాం మేడం. నక్షత్రం చెప్పండి మేడం. నా పేరు జన్మనామం వచ్చేసి యోగేశ్వరి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. యోగేశ్వర జన్మనామం? అవును సార్. మూలా నక్షత్రమా? మూల నక్షత్రం గురుగారు. ఓ, జన్మ నక్షత్రం నువ్వు చెప్పావంటే చాలా సబ్జెక్టు పరంగా అవగాహన ఉన్నట్టే. యోగేశ్వరి జన్మనామానికి మూలా నక్షత్రం వస్తుంది, ధనుస్సు రాశి. స్వగృహం కావాలా? అవును అవును గురువు గారు. మరి చిన్న పరిహారం చెప్తాను, చేసుకో. గురుచరిత్ర పారాయణము. ఎందు గురించి అంటే మూలా నక్షత్రానికి ధనస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి దత్త సప్తాహము గురుచరిత్ర పారాయణము 7 రోజులలో చేసి శనిగలు నానబెట్టి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి ఒక 16 మందికి ప్రసాదంగా పంచు. ఆ దత్తుడే నీకు స్వగృహ ప్రాప్తి తప్పనిసరిగా నెరవేర్చే విధంగా ఆశీర్వచనం ఇస్తాడు. సరేనా? ఓకే గురువు గారు. జై గురుదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు సుప్రియ అండి, కూకట్పల్లి నుండి కాల్ చేస్తున్నాను. సుప్రియ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నక్షత్రం చెప్పండి. శతభిష నక్షత్రం, కుంభరాశి. గురుగారితో మాట్లాడండి. సుప్రియ గారికి విజయీ భవ. శతభిష నక్షత్రం, కుంభరాశి. అడగండి తల్లి. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నాకు వాయిస్ షివర్ అవుతుంది మీతో మాట్లాడు. ఎందుకు అలా 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 అధైర్యపడకండి, ప్రేమగా మాట్లాడండి. గురువు గారు మీ ఇంటి మనిషిలాగానే మాట్లాడండి. అయితే నాకు కొన్ని రోజుల నుంచి అదేంటిది చాలా థాట్స్ అన్ని చాలా నెగిటివ్ గా, ఎక్కడైనా ఏదైనా చెడు జరుగుతున్నా అది నాకే జరుగుతున్నట్టు, లేదా అట్లా ఎక్కువ అన్నెసెసరీ థాట్స్ వస్తున్నాయి గురుగారు. కొంచెం మనసు అంతా అంటే స్టేబుల్ గా ఉండట్లేదు. ఏం కాదమ్మా, చిన్న పరిహారం. మీకు దర్భ అంటే తెలుసా తల్లి? ఏంటిది గురుగారు? దర్భ పూజా సామాగ్రి కొట్టులో ఉంటది దర్భ. ఓకే గురుగారు. దర్భ తీసుకొని నానబెట్టండి. ఓకే. కొంచెం దర్భ తీసుకొని నానబెట్టండి. నానబెట్టి మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకోండి. దిండు కింద పెట్టుకొని తాతయ్య చనిపోయారు. ఇది చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. దర్భ నానబెట్టాలి. మెత్తగైన తర్వాత దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. కొంచెము తర్వాత నేను ఒక శ్లోకం చెప్తాను, అది పడుకునేటప్పుడు ఖచ్చితంగా చదువుకొని పడుకోండి. సరేనా? సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశిని. ఈ మంత్రం చదవండి. ఎవరైనా కూడా పిచ్చి ఆలోచనలు వచ్చి కలలలో ఏదో పడి భయపడేటుండి ఏదో చెడు జరుగుతుందన్న ముందే కలలలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దర్భ నానబెట్టి 2 ఇంత చాలు దిండి కింద పెట్టుకోండి, మంత్రం చదువుకోండి, శుభం జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే కాలర్స్కి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.